హాయ్ ఫ్రెండ్స్, సుహాసిని ఆల్ ఇన్ వన్‌కి స్వాగతం, సుస్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. నేను ఆల్రెడీ నార్మల్ బ్లౌజ్ తోటి బోట్ నెక్ కటింగ్ చూపించాను కదా, ఆ వీడియో పెట్టాను. దానికి మోడల్ బ్లౌజు స్టిచ్చింగ్ అండి. ఇది ఎలా స్టిచ్ చేస్తున్నానో చూడండి. ఇది బక్రం కట్ చేసుకున్నాను. బక్రం ఏ మోడల్ అయితే కావాలో ఆ మోడల్లో బక్రం కట్ చేసుకొని లైనింగ్ క్లాత్కి అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకొని ఇలా ఒక కుట్టు వేసుకున్నారంటే చాలా బాగా నీట్గా వస్తుంది. పైన బక్రం అటాచ్ చేసుకున్నాక, బక్రం అంటారు కొంతమంది, పేపర్ షీట్ అంటారండి దీన్ని. ఇది ఐరన్ బాక్స్ పెట్టి కూడా అటాచ్ చేయొచ్చు. నేను ఐరన్ బాక్స్ తోటి అటాచ్ చేయలేదు, డైరెక్ట్గా స్టిచ్ చేసుకున్నాను. ఇది ఇలా పైన క్లాత్ ఉంటుంది కదా మనది, శారీలో బ్లౌజ్ పీసు, మెయిన్ పీసు, దాన్ని అడుగున వేసుకొని పైన ఇలా వేసుకొని అటాచ్ చేసుకోవాలి. ఇలా జాగ్రత్తగా చూసుకుంటూ, ఉగ్గులు ఏమన్నా వస్తుందేమో చూసుకుంటూ జాగ్రత్తగా మనం స్టిచ్ వేసుకోవాలి. అంచు వెమ్మటే స్టిచ్ వేసుకోండి, పేపర్ షీట్ అమ్మటే. ఇలా స్టిచ్ చేసుకున్నారంటే చాలా బాగా వస్తుంది. ఇది నార్మల్ డ్రెస్సెస్కి వేసే క్యాన్వాస్ కాదండి, షర్ట్లకి వేస్తారు కదా, అదైతేనే బాగా వస్తుంది. ఈ స్కాలప్ నెక్లకి వాటికి ఇదే వాడుతున్నారు. ఇప్పుడు ఒక 1/2 ఇంచు ఉంచుకొని కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ ఉంచుకొని ఇది కూడా చూపిస్తాను. ఇలా జాగ్రత్తగా స్టిచ్ వేసుకోవాలి. నార్మల్గా నెక్ వరకు వదిలేసుకొని అంతవరకు స్కాలప్ వరకు మనము పేపర్ షీట్ వేసుకోవచ్చు, కానీ నేను మొత్తం కలిపి వేశాను. ఇలా జాగ్రత్తగా దరికిపోకుండా, సాంతం దరికిపోకుండా మధ్యలో కొంచెం స్పేస్ ఉంచుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇది చాలా నిదానంగా చూపిస్తున్నానండి, మోడల్ అనేది మీకు అర్థం కావాలని. ఈసారి నేను పేపర్ షీట్ కూడా కట్ చేసుకోవడం చూపిస్తాను. ఇప్పుడు ఒక 1/2 ఇంచు వదులుకొని, కొంచెం ఖర్చు వదులుకొని కట్ చేసుకోవాలి. ఎందుకంటే పేపర్ షీట్ అమ్మటే మనం వేసాం కదా, స్టిచ్ వేసాం కదా. ఇలా జాగ్రత్తగా కట్ చేసుకొని అక్కడక్కడ డాట్స్ పెట్టుకున్నారంటే ఈజీగా తిరుగుతుంది. మీకు నెక్ ఎలా ఉందో అలాగా నీట్గా తిరుగుతుంది. ఇలా పెట్టుకోవాలి. దారం మనం కుట్టు వేసుకున్నాం కదా, ఆ దారం మీద పడకుండా డాట్స్ అనేవి పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ దారం కట్ అయిందంటే షేప్ అవుతుంది. ఇలా మొత్తం కట్ చేసుకొని డాట్స్ పెట్టుకున్నాక ఇప్పుడు తిప్పుకున్నారంటే చాలా బాగా నీట్గా వస్తుంది. ఈ మూలల దగ్గర కట్స్ పెట్టుకోవాలండి. ఇలాగా ఇక్కడ మళ్ళీ మూలల దగ్గర ఒక కుట్టు వేసుకుంటున్నాను. ఇప్పుడు తిరగదిప్పుకున్నారంటే చాలా బాగా నీట్గా వస్తుంది. నేను మోడల్స్ అవన్నీ ఇంకా పెడతాను, 1 by 1 పెడతా ఉంటాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు ఇలా తిరగ వేసుకోవాలి.
మీకు ఏమన్నా డౌట్లు ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను క్లియర్ చేస్తాను. ఇలా తిరగదిప్పుకున్నాక ఐరన్ చేసుకున్నారంటే చాలా నీట్గా ఉంటుందండి, బొటిక్ స్టైల్లో వస్తుంది. ఇదిగోండి చూడండి, దీన్ని ఐరన్ చేసుకుంటే చాలా బాగా నీట్గా వచ్చింది చూడండి. మూలల దగ్గర కూడా వేసుకుంటే బక్రం వేసుకోండి, లేకపోతే పైపింగ్ వేసుకోండి, అంతేగాని బక్రము పైపింగు రెండు వేయటానికి చూడొద్దు. ఇప్పుడు చుట్టూరు స్టిచ్ వేసుకోవాలి, అంచు వెంబడే వేసుకోండి. స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే పై క్లాత్ ఉంటుంది కదండి, అది ఎక్స్ట్రా కట్ చేసుకుంటాం కదా, అది కట్ చేసుకోండి. చాలా నిదానంగా చెప్తున్నాను మీకు అర్థం అవ్వాలని. ఇదిగోండి, ఇస్త్రీ చేసుకున్నాక ఐరన్ చేసుకున్నాక ఇలా ఉంది. ఇప్పుడు డాట్స్ వేసుకోండి. డాట్స్కి మార్కింగ్ పెట్టుకున్నాం కదా కటింగ్ అప్పుడు, ఇలా డాట్స్ మనం ఎంతైతే మార్కింగ్ వేసుకుంటామో అంతవరకు డాట్స్కి స్టిచ్ చేసుకోవాలి. మినీ ఐరన్ చేసుకోవాలండి. ఇట్లా గోరుబెట్టి రఫ్ చేసామంటే మినీ ఐరన్ అంటారు దాన్ని. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి పైపింగ్ వేద్దాం. దీనికి బక్రం వేయట్లేదు, పైపింగ్ వేస్తున్నాను చూడండి. వేస్తే బక్రము లేకపోతే పైపింగు వేసుకోండి, చాలా బాగా నీట్గా వస్తాయి బ్లౌజెస్. మోడల్స్ ఏ మోడల్ కుట్టుకున్నా కూడా మూలలు తిప్పడం కూడా నేను చూపిస్తున్నాను. ఇది స్టార్ నెక్ కదా, మూలలు కూడా ఎలా తిప్పాలో చూపిస్తున్నాను. ఇలా పెట్టుకోండి. పైపింగ్ వేయటం కూడా నేను వీడియో పెట్టానండి, ఒకసారి చూడండి. ఆ మూలల దగ్గర ఇలా మార్కింగ్ వేసుకొని ఆ మూల దగ్గర నీడిల్ దించుకొని చూడండి, ఒకసారి చూస్తే అర్థమవుతుంది మీకు జాగ్రత్తగా. ఇలా సిజర్ పెట్టి కట్ పెట్టుకోవాలి. మూల ఈజీగా తిరుగుతుంది ఇలా పెట్టుకున్నారంటే. ఒకసారి నీడిల్ దించుకొని థ్రెడ్కి యువతలకి అవతలకి 2 సార్లు కుట్లు తిప్పండి మూల మీద. ఇలా చేశారంటే మూలలు బాగా తిరుగుతాయి. ఇలా మూల మీద మళ్ళీ నీడిల్ దించుకొని అక్కడి నుంచి మళ్ళీ స్టిచ్చింగ్ చేయటం స్టార్ట్ చేయండి. ఇలా బార్కి థ్రెడ్ అమ్మడగా స్టిచ్ వేసుకోండి. డబల్ సింగర్ మిషన్ అయితే చాలా బాగా వస్తుందండి పైపింగ్ అనేది. జాక్కి చిన్న మిషన్లకి 1 సైడ్ పాదం యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ వచ్చేసి అడుగును వేసుకొని ఇలా పైన పైపింగ్ మధ్యలోకి రావాలి. మనం వేసిన పైపింగ్ అనేది మధ్యలో ఉండాలి. ఇలా స్టిచ్ వేసుకోండి. అంచు వెంబడే మీకు అర్థమైపోతుంది. మనం కుట్టు వేస్తాం కదా, ఆ కుట్టు మీదనే మళ్ళీ మూల మీద నీడిల్ దింపి మళ్ళీ క్లాత్ తిప్పుకొని మళ్ళీ ఒక కుట్టు వేసుకోండి. మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కనుక మీకు ఎక్కడ అర్థం కాలేదో అడిగితే నేను కామెంట్ సెక్షన్లో తెలియజేస్తాను. ఇప్పుడు సిజర్ పెట్టి అక్కడక్కడ డాట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు తిరగవేసుకొని మళ్ళీ పైన థ్రెడ్ అమ్మటగా ఒక కుట్టు వేసుకోండి. చూపిస్తాను చూడండి ఎలా ఉందో, చాలా బాగా నీట్గా వచ్చింది. ఇలా వేసుకున్నారంటే మీకు బాగా నీట్గా వస్తుందండి ప్రాక్టీస్ చేస్తే. చూడండి నెక్ ఎంత బాగా వచ్చిందో. ఐరన్ చేసుకున్నామంటే చాలా బాగా ఉంటుంది.
ఇది అందుట్లో చాలా అసలు సాటిన్ క్లాత్ అండి. అసలు గులుగులుగా వచ్చినట్టుగా వచ్చింది. జాగ్రత్తగా కుట్టుకుంటా వచ్చాను. ఐరన్ చేసుకుంటే చాలా బాగా వచ్చింది. మోడల్ అనేది నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు మనం మెయిన్ డాట్‌కి ఉక్స్ పట్టి, కాజా పట్టి కలి డాటు, ఆర్మ్‌హోల్ కలి డాటు వేసుకున్నారంటే చెస్ట్ పాయింట్‌కి డాట్స్ వస్తాయి. ఇలా రఫ్ చేసుకుంటే నేను నార్మల్ బ్లౌజ్ తోటి బోట్ నెక్ కటింగ్ కూడా పెట్టాను. ఒకసారి చూడండి. ఇలా ఆర్మోల్ కల్లి మధ్యకి చూసుకోండి డాటు. షేప్ అనేది చాలా బాగా వస్తుంది. అలాగే రెండో వైపు కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి. చూడండి, నెక్ పెట్టి చూపిస్తాను. ఇదిగోండి ఇలా వచ్చింది. ఇప్పుడు షేప్ పట్టీలు కుట్టుకోవాలి. నేను చూపించట్లేదండి, ఆల్రెడీ నేను చూపించాను. షేప్ పట్టీలు స్టిచ్ చేసుకోవటం, ఉక్స్ పట్టి, కాజా పట్టి స్టిచ్ చేసుకోవటం ఇవన్నీ నేను చూపించాను. కావాలంటే మళ్ళీ ఒకసారి నార్మల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ పెట్టమంటే పెడతాను. ఇలా చూసుకొని నేను ఇలా మడుచుకుంటానండి. ఎందుకంటే ఏదన్నా బ్లౌజు పొడవు కావాల్సినప్పుడు మనం పెంచుకోవాలనుకున్నా ఇక్కడ మనకి ఉపయోగపడతాయి ఈ షేప్ పట్టీలు. అందుకని ఇలా మడత వేసుకుంటాను. ఇలా మడత వేసుకొని పైన ఒక కుట్టు వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు నెక్ మోడల్ వేసాం కదా, నెక్ మోడల్ పైన సన్నగా అంచు వమ్మడే ఒక కుట్టు వేసుకోవాలి. వేస్ట్ లూజ్ దగ్గర కూడా పైపింగ్ వేశాను, నేను మీకు చూపించలేదు. ఇలా వచ్చింది నెక్. ఇప్పుడు మనం మోడల్ కట్ చేసుకుందాము. బక్రం కట్ చేసుకున్నానండి. మోడల్కి మెయిన్ పీస్ మీద వేసి అటాచ్ చేసుకోవాలి. లైనింగ్ పీస్ మీద అటాచ్ చేసుకొని మెయిన్ పీస్ మీద పెట్టి తిరగ వేసుకున్నాను. అంచులు కలిగి కుట్టుకొని ఇప్పుడు తిరగ వేయాలి. అక్కడక్కడ సిజర్ పెట్టి ఇలా కట్ చేసుకుంటే దారం కట్ కాకుండా కట్ చేసుకోండి. ఏదైనా మూలలు తిరగాలంటే ఇదేనండి. తిరగ వేసుకొని ఐరన్ చేసుకున్నామంటే బాగా వస్తుంది. ఇప్పుడు అంచు వెంబడే కుట్టు వేసుకొని చుట్టూరు కూడా ఒక కుట్టు వేసుకోవాలి. ఎప్పటికప్పుడు ఎక్స్ట్రా దారం ఏదైనా ఉందంటే కట్ చేసుకోండి, అప్పుడే నీట్గా వస్తుంది. లేకపోతే గలీజ్గా కనపడుతుంటుంది. ఇలా కుట్టు వేసుకున్నాక బ్లౌజ్కి అటాచ్ చేయటం కూడా చూపిస్తాను. దారం పోయింది. ఇదిగోండి ఇలా అటాచ్ చేసుకోవాలి. మనం కట్ చేసుకున్న బక్రం పీస్ ఉంటుంది కదా, దాని మీద మార్కింగ్ వేసుకొని ఈసారి వీడియోలో నేను మీకు క్లియర్గా చూపిస్తాను. మోడల్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఎలాగ మనం దీనికి అటాచ్ చేసుకునేటప్పుడు మనం మార్కింగ్ ఎలా వేసుకోవాలో నేను చూపిస్తాను. ఇలా పెట్టుకొని అంచు వెంబడే ఒక కుట్టు వేసుకోండి. మీకు కటింగ్ వీడియోలు కావాలా, స్టిచ్చింగ్ వీడియోలు కావాలా, అది కూడా చెప్పండి.
మీకు ఏ వీడియో కావాలన్నా కూడా నేను పోస్ట్ చేస్తాను. ఇలా స్టిచ్ చేసుకోవాలి. చివర ఎండ్ అయిపోయేటప్పుడు స్టార్ట్ అయ్యేటప్పుడు నీడిల్ రఫ్ చేసుకోవాలండి థ్రెడ్. ఇప్పుడు షోల్డర్స్ అటాచ్ చేసుకోండి. పైపింగ్ కల్లి కాకుండా ఇటు ఆర్మ్ హోల్ కల్లి అటాచ్ చేసుకున్నారంటే నీట్గా వస్తుంది, లేకపోతే ఎగుడు దిగుడుగా వస్తుంది. ఇప్పుడు ఈ కట్ వర్క్ హ్యాండ్స్కి ఇలా అటాచ్ చేసుకుంటున్నాను, బక్రం కట్ చేసుకొని. చాలా ఈజీ ప్రాసెస్, అర్థమయ్యేటట్టు చెప్తున్నాను మీకు. ఇప్పుడు మెయిన్ క్లాత్ కింద పెట్టుకొని ఈ లైనింగ్ క్లాత్ ఫస్ట్ మెయిన్ క్లాత్ ఉండాలి, తర్వాత లైనింగ్ క్లాత్ ఉండాలి. ఈ స్కేల్ అనేది మీకు బాగా యూజ్ అవుతుంది, మీషోలో ఉంది. ఆ స్కేల్ ఒకటి తీసుకున్నారంటే కట్ వర్క్ చేసి స్కాలప్ నెక్ ఇట్లాగా హ్యాండ్స్కి వేసుకునేటప్పుడు మీకు ఉపయోగపడుతుంది. ఇలా అంచు వెంబడే స్టిచ్ వేసుకోండి. చాలా జాగ్రత్తగా చిన్నగానే తిప్పుకోండి. నెక్ అనేది, నెక్ అయినా హ్యాండ్ అయినా స్కాలప్ వేసేటప్పుడు జాగ్రత్తగా అంచు వెంబడే తిప్పుకోండి, బక్రం మీద పడకుండా. ఇప్పుడు మధ్యలో ఇలా డాట్స్ వేసుకుంటే మీకు హ్యాండ్ అనేది నీట్గా తిరుగుతుంది. ఏదైనా మనం మోడల్ వేసుకునేటప్పుడు ఐరన్ చేసుకున్నామంటే చాలా నీట్గా వస్తుందండి. ఇలా ఇప్పుడు ఐరన్ చేసి చూపిస్తాను చూడండి, మీకు అర్థమవుతుంది. ఎప్పుడైనా కట్ వర్క్కి తిప్పేటప్పుడు ఇలా ఇటు అటు అనుకోవాలి. ఇటు అన్నారంటే మొత్తం షేప్ అవుట్ అవుతుంది. ఐరన్ బాక్స్ చేసేటప్పుడు స్కాలప్లు కలిగి అనకుండా యువతల పక్క అనుకున్నారంటే నీట్గా వస్తున్నాయి స్కాలప్లు. ఎక్స్ట్రా పీసెస్ కట్ చేసుకోండి. క్లియర్గా మీకు అర్థం అవ్వాలని ఇలా నేను పీసెస్ కట్ చేసేటప్పుడు కూడా నేను వీడియో పెట్టాను. ఇప్పుడు హ్యాండ్ కట్ చేసుకున్నట్టే పైన హాఫ్ పట్టు క్లాత్ కూడా ఇలా కట్ చేసి దానికి అటాచ్ చేస్తున్నాను. డబల్ హ్యాండ్ కావాలని అడిగారు. ఇలా అంచు అమ్మడే ఒక కుట్టు వేసుకోండి. ఇవన్నీ చూపిస్తున్నాను, ఒక హ్యాండే చూపించాను, రెండో హ్యాండ్ చూపించలేదు. ఎందుకంటే వీడియో లెంతీ అవుతుందని నేను ఒక హ్యాండే చూపించాను. హ్యాండ్ ఇలాగ అటాచ్ చేసుకోండి. మధ్య నుంచి అటాచ్ చేసుకుంటేనే హ్యాండ్ బాగా వస్తుందండి, ఎక్కడ ఉక్కులు లేకుండా. చాలా బాగా కుదిరిందంట. మళ్ళీ 2 బ్లౌజులు ఇచ్చారు మోడల్స్. ఇప్పుడు మనం అటాచ్ చేసుకోవడం, హ్యాండు ఆర్మ్ హోల్ లూజ్ చూసుకుంటా మార్కింగ్ వేసుకుంటా బ్లౌజు స్టిచ్ చేసుకోవాలి. ఈ సైడ్ జాయింట్లు అనేది కూడా ఫినిషింగ్ బాగా రావడానికి, ఫిట్టింగ్ అయినా సరే సైడ్ జాయింట్లు జాగ్రత్తగా వేసుకోవాలి. సైడ్ జాయింట్లు కూడా నేను చూపించలేదు. ఇలా నెక్ చాలా బాగా వచ్చింది. మధ్యలో బటన్స్ పెట్టాను, ఒక హుక్ పెట్టి పైన బటన్ పెట్టాను, చాలా బాగా వచ్చింది. వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.